కలకత్తా కలకత్తా వెళ్ళాలి. ఒక కడుపులో జీర్ణాశయం ప్రాబ్లం వస్తే, తినింది అరగకపోతే, దాన్ని ఇంకో భాషలో చెప్పాలని, తినింది అరగకపోతే మన కలకత్తా వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఆ మాత్రం సౌకర్యాలు కూడా వాళ్ళకి లేవు. ఇక్కడ నుండి టీ పొడి, ఇక్కడ నుండి వాణిజ్యం జరగకపోతే వాళ్ళకి కడుపులోకి అన్నం వెళ్ళదు. మన దగ్గర నుండి వెళ్ళే గంగా అక్కడికి వెళ్ళాక పద్మ అవుద్ది. గంగా నది ఇక్కడ నుండి వెళ్ళే ప్రవహించే గంగా నది, ఒక డ్యామ్ కట్టామనుకోండి గంగా నది మీద, వాళ్ళకి నీళ్లు కూడా ఉండవు. అటే బ్రహ్మపుత్ర, ఇవన్నీ నదులు అక్కడికి వెళ్ళాక పేర్లు మారిపోతాయి. ఈ నదులు కానీ మనం కానీ 2 డ్యాములు, అక్కడో డ్యామ్ కట్టామనుకో. ఇప్పుడు అంతకుముందు కాశ్మీర్లో కట్టాం కదా ఓ డ్యాము రావి నది మీద, అలా డ్యామ్ కట్టేస్తే ఇలా పాకిస్తాన్ తీరిపోయినట్టు పొగరు తీరిపోతుంది. పాకిస్తాన్ ఈవేళ కొత్తగా రాగాలు పలుకుతుంది. మీరు కానీ మాతో సహకరిస్తే మేము మళ్ళా మీతో వాణిజ్యం చేస్తాం. ఏంటిది? ఆ స్వరం ఏంటి? ఆ పీసిపోయిన ఆ గొంతేమిటి? ఆ వ్యవహారం ఏమిటి? నువ్వేమో మళ్ళానే మీతో వాణిజ్యమా? మేమెక్కడ ఆపాం మీతో వాణిజ్యం? నువ్వే బిగుసుకొని కూర్చున్నావు. ఆ రోజున 2019లో నువ్వు ఎప్పుడైతే 370 ఆర్టికల్ రద్దయిందో అప్పటి నుండి నువ్వు బిగుసుకొని నువ్వు బార్డర్ కట్టేసుకొని అవి చేసుకొని ఇవి చేసుకొని భారత్తో సంబంధాలు పెట్టుకోకుండా చైనాతో సంబంధాలు పెట్టుకొని ఇస్లాంలో కూర్చున్నావు. ఇస్లాంలో కూర్చొని నీకంతా ఎవరు ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చింది అయినా సరే వీళ్ళంతా ప్రభుత్వంలో పాలన చేసేవాళ్ళు కాదు. ముషరఫ్ ఒక్కడే మగాళ్ళ పనిచేశాడు. ఇప్పుడు ముషరఫ్ లేడు, అంత సీన్ లేదు. ముషరఫ్ ఉన్నా సరే సీన్ లేదు. అక్కడ వచ్చినప్పటికీ ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు. ఇంకేం చేస్తారు? మిలిటరీ ఎలా ఆడిస్తే అలా ఆడాలి. మిలిటరీ చెప్పింది, అయా నువ్వు వెళ్ళి భారతదేశాన్ని అడుగు, సపోర్టింగ్ అడుగు, లేకపోతే మనకి టీ కప్పులో టీ కూడా ఉండదు. ఇంతకుముందు హ్యాపీగా 2 టీలు తాగేవారు. ఇవాళ 1 టీ తాగాలి, 2 టీల్లో 1 టీ సరిపెట్టుకోవాలి. ఎక్కడి నుండో ఇరాన్ నుండి టీ పొడి రావాలి, లేకపోతే ఇక్కడ టీ లేదు. ఇండియా పక్కన ఉంది, పాస్ పోసుకోవడానికి వచ్చినట్టు వచ్చి టీ తాగేసి వెళ్ళిపోవచ్చు. ఒక ఇండియా అసలు ఎంత ఎందుకు? పాకిస్తాన్లో ఒక ఇండియన్ మార్కెట్ ఉందండి. ఆ మార్కెట్ లేకపోతే, ఇండియన్ మార్కెటే ఉంది అక్కడ పాకిస్తాన్లో, దాని పేరు కూడా ఇండియన్ మార్కెటే. అది లేకపోతే అక్కడ ఏమి మనుగడ సాగదండి. నమ్ముతారా? ఎవరైనా సరే అక్కడ ఉప్పు కానీ పప్పు కానీ ఏది కావాలన్నా సరే మన దగ్గరనే వెళ్ళాల్సినయే. అక్కడ ఆ మార్కెట్ కానీ టైట్ అయిందంటే పక్క రాష్ట్రాల నుండి, చైనా నుండి, అక్కడి నుండి ఇక్కడి నుండి తెచ్చుకుంటున్నారు వీళ్ళు, పాకిస్తానీలు. ఒక పక్క దిక్కు లేదు, నీళ్లు బంద్ అయిపోయినాయి. తాగడానికి కనీసం నీళ్లు కూడా దొరకట్లా. రావి నది ఎప్పుడైతే డ్యామ్ పూర్తి చేశారో అప్పుడు నీళ్లు కూడా ఆగిపోయినాయి. అదే పరిస్థితి బంగ్లాదేశ్కి వస్తుంది. బంగ్లాదేశ్ వేళ మనల్ని వద్దంటుంది, మాకు నువ్వు అక్కర్లే అంటది. కానీ బంగ్లాదేశ్లో 50 to 70% ఇండియాకి అనుసంధానమైన వాళ్ళే ఉన్నారు, ఇండియానంటే ప్రేమించే వాళ్ళే ఉన్నారు. బంగ్లాదేశ్లో 2 తెగలు ఉన్నారు. ఒక తెగ చదువుకున్న వాళ్ళు, ఒక తెగ చదువుకోని వాళ్ళు. మామూలుగా 2 కులాలు, 2 మతాలు, 2 అవి ఉంటాయి. కానీ ఇక్కడ తెగలంటే చదువుకునేవాళ్ళు, చదువుకోని. ఈ చదువుకునే వాళ్ళతో బాధ లేదు. వాడు కొద్దిగా సరిగ్గా ఆలోచించి మన ఆర్థిక పరంగా మనం ఎదగాలి, అది ఇది అని ఆలోచిస్తాడు. ఈ చదువుకునే వాళ్ళు రెచ్చిపోయి తీవ్రవాదాన్ని అది ఇది అని పెంచుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్కి ఆ సమస్య వచ్చింది. బంగ్లాదేశ్ ఆల్మోస్ట్ అన్ని ఆల్ ఖైదా ఉగ్రవాదులు వీళ్ళందరికీ కూడా అడ్డా. కొంతమంది కావాలని 1947 వరకు కూడా బంగ్లాదేశ్ కలిసే ఉంది ఇండియాతో. 1948లో బంగ్లాదేశ్ విడిపోయింది. నెహ్రూ చేసిన పిచ్చ పనికి ముస్లింలందరూ అటు వెళ్ళిపోండి, హిందువులందరూ ఇటు వచ్చేయండి అని చెప్పి మా ఎల్కే అద్వానీ కూడా ఆ టైంలోనే వచ్చేసాడు. వీళ్ళందరూ చేసిన పిచ్చి పనులకి ఇలా జరుగుతుంది. ఎవడో చేసిన పిచ్చి పనులకి ప్రజలు బలైపోవాలా, అంతేగాని ప్రజలకైతే ఏమి లేదు. ఇదంతా కావాలని ఒక గేము. బంగ్లాదేశ్
మరి ఇండియన్ చీరలు కట్టుకోకూడదు ఇండియాతో పగ పెంచుకున్నప్పుడు. ఇండియా అంటే నీకు శత్రు దేశం అయిపోయింది. నీకు ఈవేళ కాదు, బ్రహ్మం గారు చెప్పారు, ఏనాడో చెప్పాడు 7 ఊళ్ళు ఒక ఊరు అవుద్దని. ఈ బంగ్లాదేశు, నేపాలు, మళ్ళా అస్సాము, పాకిస్తాను, ఇంకా కొన్ని ఉన్నాయి. ఈ ఏడు దేశాలు, 7 రాష్ట్రాలు, ఇవన్నీ భారతదేశం లేకపోతే ఎందుకు పనికిరావు. అంతెందుకు, మాల్దీవులు ఉన్నాయి. ఏమైపోయింది మాల్దీవుల పరిస్థితి? ఇవాళ మంచినీళ్లు చైనా నుండి ఎక్కడ దరిదాపుగా కొన్ని వేల కిలోమీటర్లు తెచ్చుకుంటున్నారు. అదే మన ఇండియా నుండి కొచ్చిన్ నుండి 1200 కిలోమీటర్లు. 1200 కిలోమీటర్లు అంటే 12 గంటల్లో చేరిపోతాయి. 12 గంటలు కూడా కాదు, ఇంకా 4 గంటలకే చేరిపోతాయి. 4 గంటల్లో నీళ్లు కావాలంటే అక్కడ సరిగ్గా అక్కడ అన్నం తిని అరిగిపోయేటప్పటికి ఇక్కడ నుండి నీళ్లు వెళ్ళిపోతాయి అక్కడికి. ఇవాళ అదే 2 రోజులు 3 రోజులు పడుతున్నాయి నీళ్లు తెచ్చుకున్నాక. ఎంత ఎక్స్పెండిచర్ పెరుగుతుంది? ఒక అధ్యక్షుడు ఒక ఎర్రితనం చేస్తే, ఆ అధ్యక్షుడు పదవిలో ఉన్నానని వెర్రి ఆలోచన చేస్తే సంకనాగిపోతున్నాడు. మన ఇండియా ప్రధాని ఏం చేశాడు? లక్షద్వీప్ రెడీ చేశాడు. లక్షద్వీప్ రెడీ చేసినాక ఇండియా నుండి మోర్ దెన్ 70% అక్కడికి వెళ్ళే టూరిజం ఇండియా నుండి వెళ్ళాలి. అలాంటి టూరిజం బ్లాక్ అయిపోయేటప్పటికి వాళ్ళు గిలగిలా చేప నడిలో నుండి చేప ఒడ్డున పడినట్టుగా గిలగిలా కొట్టుకుంటున్నారు. అప్పుడు చూడండి లక్షద్వీప్ ఎలా ఉందో, కలకల ఆడుతుంది. ఇవన్నీ కావాలని బంగ్లాదేశ్ మనతో పెట్టుకుంటుంది. మనతో సున్నం పెట్టుకుందంటే దాని యొక్క నష్టపరిహారానికి అదే కోరుకుంటుంది. ఎవ్వడికి భారతదేశం కూడా చిగురాకు కూడా వనకదు. కలకత్తా లేకపోతే బంగ్లాదేశ్కి మన బార్డర్ అది లేకపోతే అక్కడ ఏం సినిమా లేదు. అవునంటారా కాదంటారా? మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. థ్యాంక్ యూ.